రాష్ట్ర ప్రభుత్వం కూలిపోబోతుంది. దానికి కారణం ఎంపీ గంగరాజు గారే అని వార్తలు వస్తున్నాయి. స్వయంగా ఎంపీ గంగరాజు గారే ఇక్కడున్నారు. ఆ నిజాలేంటో ఆయన నోటి వెంట విందాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడానికి కారణం మీరేనని వార్తలు వస్తున్నాయి. దానికి మీ సమాధానం? నేను కూల్చేయటం ఏమిటమ్మా, ప్రభుత్వానికి పునాదులు లేవు, కూలిపోయింది అంతే. సార్, కాబోయే సీఎం మీరేనని వస్తున్న వార్తలపై మీ కామెంట్? చూడమ్మా, జీవితంలో నేను ఏమీ కావాలనుకోలేదు. నేను ప్రజలకు చేసిన సేవకి, రైతులకు అందించిన సహాయానికి ఆ దేవుడే నాకన్నీ ఇచ్చాడు. ఇప్పుడు స్వయంగా ఆ దేవుడే నన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలనుకున్నప్పుడు నేను కాదనగలనా? నేను కాదంటే ఆయన ఊరుకుంటాడో చెప్పు? సార్, మీ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు, అలాగే ఏఎంఎం, పిఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేల సపోర్ట్ మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఇది నిజమేనా? చూడు తల్లి, గతంలో రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అయ్యేవారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు ముదిరి రాజకీయ నాయకులు అవుతున్నారు. కానీ అసలు సిసలు ప్రజాసేవకుణ్ణి. ఎప్పటికైనా ఎమ్మెల్యేల్లో చైతన్యం వచ్చింది. నన్ను సీఎంగా ఆదరిస్తే వాళ్ళ జీవితాలే బాగుపడతాయి. సార్, కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలు కొని మీరే ముఖ్యమంత్రి కాబోతున్నారని రూమర్స్. దీనికి మీరేమంటారు? ప్రజల కోసం పుట్టి ప్రజల కోసం పాటుపడిన నేను ప్రజల కోసం చావడానికి కూడా సిద్ధమే. ప్రజలే ప్రభువులు, వాళ్లే నన్ను కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేని కోరుకునే అవసరం నాకే ఉంటుందమ్మా, చెప్పు. సార్, మరొక విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు అందరూ ఇంక చాలమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. ఈ డబ్బు మనం చాలా సేఫ్ గా చేర్చాలి. Remove your mask. Come on now, or I'll shoot you. అంటే ఆ ముగ్గురు ఏం చెప్పాలి మేడం, ఆ ముగ్గురు ఏ తప్పు చేయలేదు. చేసిన దొంగతనాలు తప్పు కదా? 10 మంది మంచి కోసం చేసే తప్పు న్యాయం అవుతుంది, కానీ నేరం కాదు మేడం. అన్యాయం చేసే వాళ్ళని శిక్షించడం ఆ దేవుడు చేసే పని అయితే వాళ్ళు చేసింది అదే. వాళ్ళు చేసే యజ్ఞంలో వాళ్ళే కాలిపోయే ఉత్తులు వీళ్ళు. ఆ 7 కొండల వాడు కలియుగ దైవం అయితే ఈ 7 కొండల వెంకటరమణలు మనందరికీ అన్నం పెట్టే రైతన్నలకి దేవుళ్ళు. వాళ్ళ ముగ్గురు ఆశయం ఒక్కటే, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఈ 7 కొండల వెంకటరమణలు బాగుండాలి మేడం. Search every corner. Start searching.
Come on, search every corner. ఈ నెంబర్ ప్లేట్స్ అన్ని ఎవరు వెరిఫై చేయొచ్చు. నేను వెరిఫై చేస్తాను. రైట్ నౌ. అలాగే Have a look at this mask. మేడం, ఆ మాస్కుల సంగతి కూడా నేను చూస్తానండి. I want all the details immediately. అలాగే మేడం. తను చెయ్యని పాపానికి మన ప్రసాద్ గడ అనవసరంగా బలైపోయాడురా. ఎక్కడి నుంచి వచ్చాడో ఏ తల్లి కనిపెట్టాడో ఉన్నన్నాళ్ళు మన వెనకాలే పడి అన్న అన్న అంటూ తిరిగేట్రా. మనకంటే చిన్నోడైనా మన కోసం వాడు చనిపోయి చాలా గొప్పోడైపోయాడురా. మనపై పోలీస్ నిఘా చాలా ఉంది. నిన్న మన ప్రసాద్ గారిని చంపిన ఆ సౌమ్య టీవీ యాంకర్ అనుకున్నాం, కానీ నిన్ననే తెలిసింది స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని. అవునరా, తను ఆల్రెడీ మన హోటల్ మీద రైడ్ కూడా చేసింది. Excuse me, boss. You have a text message. రేయ్, మన మాస్టర్జీ మెసేజ్ ఇచ్చారు. రేపు జరగబోయే ఎమ్మెల్యేల మీటింగ్లో తనకి సీఎంగా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మన ఎంపీ భారీ మొత్తంలో డబ్బు పంచిపోతున్నాడు. దాన్ని ఎలాగైనా మనం టార్గెట్ చేయాలి. మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? శంషాబాద్ గెస్ట్ హౌస్. ఓకే, డన్. పదండి. మీ అందరికీ నమస్కారం. నమస్కారం నమస్కారం. సలాం సలాం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు సమావేశపరిచానో ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం బల పరీక్షలో కూలిపోతుంది. కొత్త ప్రభుత్వం వస్తుంది. ఎంపీ గారు, ఇంతకీ మన సీఎం క్యాండిడేట్ ఎవరండి? ఎవరో ఏంటండి, వాళ్ళ ఆవిడ అయి ఉంటుంది. రాజకీయాలలో పెళ్లాలను కూడా నమ్మలేం. నేనే కాబోయే సీఎంని. మీ సలహాలు మాని నా సందేశం వినండి. వింటామనుకోండి, మిమ్మల్ని సీఎం చేస్తే మాకేంటి మాకేంటి అని అడుగుతున్నా. ఒక్కొక్కరికి 10 కోట్లు ఇస్తాను. సీటు కొనుక్కొని ఎమ్మెల్యే కావడానికి 10 కోట్లు ఖర్చు అయింది సార్. ఇప్పటికీ అసలు రికవరీ కాలేదు. సరేనయ్యా, ఇప్పుడు 10 కోట్లు. పని సవ్యంగా జరిగితే మరో 10 కోట్లు. ఓకేనా? అంతా బానే ఉంది, కానీ మీరు ఎంపీ కదా, సీఎం ఎలా అవుతారు సార్? ఇన్నాళ్ళు జనాలే ఎర్రోళ్ళు అనుకున్నా, ఎమ్మెల్యేల్లో కూడా ఎర్రోళ్ళు ఉంటారని ఇప్పుడే తెలిసింది. ముందుగా నాకు కావలసిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేని తొలగిస్తాం. అక్కడ రీ ఎలక్షన్. ఇక్కడ నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను. ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. కుదిరితే బెగ్గింగు, కుదరకపోతే రెగ్గింగు. సార్, మీరు సీఎం అవగానే నాకు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలి సార్. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి నీ మీద అన్ని క్రిమినల్ కేసులుంటే నీకెలా హోం మంత్రి ఇస్తారయ్యా? క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి హోమ్ మినిస్టర్ అడుగుతున్నానండి. ఎక్స్పీరియన్స్ ఉందా? 5 సార్లు జైలుకి వెళ్ళొచ్చా. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాకే హోం మంత్రి వల్ల నీకెలా ఇస్తారయ్యా? నాకు గ్రామ పంచాయతీ సార్. నాకు మైనారిటీ సార్. నాకు రెవెన్యూ శాఖ ఇవ్వండి సార్. నాకు రవాణా శాఖ ఇవ్వండి సార్. నాకు దేవాదాయ శాఖ ఇవ్వండి సార్. నాకు ఎక్సైజ్ ఇవ్వండి సార్. నాకు అగ్రికల్చర్ సార్. అగ్రికల్చర్ నాకు కావాలి సార్. ఊరుకోవయ్యా, అగ్రికల్చర్ నాకు కావాలి. అగ్రికల్చర్ నీకు కావాలన్నావు, వ్యవసాయం గురించి నీకేం తెలుసా? నన్ను మా అమ్మ పొలంలో కనది, నేను పొలంలో పుట్టి పొలంలో పెరిగాను. నేను గడ్డి తిని బతికినానయ్యా, గడ్డి తిని బతికినాను. వ్యవసాయ శాఖ నాకు కావాలి సార్. ఆపండయ్యా మీ గోళ. ముందు నేను సీఎం కావాలి కదా. సాబ్, మాకు ఏమీ వద్దు సాబ్. ఆ తోటా చట్టం మళ్ళీ రాకుండా చేయండి సాబ్. అది ఉంటే చీటికి మాటికి మా వాళ్ళందరినీ బొక్కలో వేసి బాగా కుమ్మేస్తున్నారు సాబ్. हमारे पार्टी का 10 एमएलए मदद आपको है साहब. ఠీకే ఠీకే. ఎవరండి మీరు? భోగాపురం ఎమ్మెల్యే సత్యబాబు గారు పంపించారు. ఇక్కడే ఉండండి సార్. భోగాపురం ఎమ్మెల్యే మనుషులు వచ్చారు, పంపించమంటారా? ఓ అలాగా, రమ్మను రమ్మను. అలాగే సార్. సార్ పంపించమంటారు.